హలో ఫ్రెండ్స్, మనకు ఎవరైనా ఏదైనా పేపర్ని కానీ లేదా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని కానీ ఫోటో తీసి వాట్సాప్లో పంపమని అడిగినప్పుడు దాన్నైతే మనం మన ఫోన్ కెమెరాతో ఫోటో తీస్తాము. అదైతే అంత క్లారిటీగా రాదు. ఇప్పుడు వాట్సాప్లో అయితే కొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది. అదే స్కాన్ డాక్యుమెంట్ అనమాట. ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ను వాట్సాప్ ద్వారా ఎలా స్కాన్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా మనం వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏ నెంబర్కి అయితే ఆ డాక్యుమెంట్ పంపించాలనుకుంటున్నామో ఆ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ లింక్ అని కనిపిస్తుంది కదా, లింక్ క్లిక్ చేయాలి మనము. దీని తర్వాత ఈ డాక్యుమెంట్ క్లిక్ చేయాలి మనము. దాని తర్వాత స్కాన్ డాక్యుమెంట్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఏ డాక్యుమెంట్ అయితే మనం స్కాన్ చేయాలనుకుంటున్నామో ఇట్లా దానిపైన పెడితే ఇది ఆటోమేటిక్గా డాక్యుమెంట్ స్కాన్ చేసుకుంటుంది అనమాట. దాని తర్వాత దీన్ని నెక్స్ట్ ప్రెస్ చేయాలి. తర్వాత దీన్ని ఓకే ప్రెస్ చేస్తే ఈ డాక్యుమెంట్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు, ఈ డాక్యుమెంట్ అనేది అసలు ఎంత క్లారిటీగా వచ్చిందంటే నార్మల్గా మనం కెమెరాతో తీస్తే ఇంత క్లారిటీ అయితే ఉండదు. ఇప్పుడు ఇది చూడండి, కొంచెం కూడా పిక్సెల్ అవుట్ కాలేదన్నమాట. క్లారిటీ మాత్రం చాలా బాగుంది. ఇది మొత్తం పీడిఎఫ్లో వెళ్ళిపోతుంది అనమాట డాక్యుమెంట్. చాలా బాగుంది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.